మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం సజ్జలు లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, నిర్దిమకు ఏర్పాటు చేయని వాక్య భాగము త్రిత్వము తరువాతి 13వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 13వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పౌలు తన జీవితంలో ఎలాగైతే పరిచర్య చేశాడో, మరి పౌలు కంటే ముందుగా ప్రభు యొక్క పరిచర్యలో ఉన్న పేతురు ఈ పత్రిక రాశాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పేతురి చేత, పేతురి ద్వారా దేవుడు ఏదైతే తెలియజేశాడో ఆ తెలియజేయబడిన మాటలను పేతురు ఇక్కడ వ్రాశాడు. అంటే సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. అంటే మనము ఏదైతే మన హృదయాలలో ఆలోచనలో కలిగి ఉంటున్నామో దాన్ని తీసివేస్తే కానీ దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము జరిగించలేము, నెరవేర్చలేము అనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడు అలా అంటున్నాడంటే దయచేత ఆయన దయలో మనం ఉండాలి. ఆయన దయా సంకల్పము చేత మనము ఆదరింపబడి నడిపింపబడుతున్నాము. కాబట్టి ఇక్కడ ప్రభు దయాళుడని మీరు రుచి చూచి అన్నాడు ఎలా సమస్తైన దుష్టత్వము అంటున్నాడు. అంటే దేవుని యందు మనకుండవలసిన ఆ యొక్క ప్రేమ మనం కలిగి ఉంటే మొదట మనం కొన్ని విషయాలలో దూరం అవ్వాలంటున్నాడు. ఏంటది? సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టమంటున్నాడు. సమస్తమైన కపటము, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అంటున్నాడు. అంటే దేవునికి ఆయాసకరంగా దేవునికి ఇష్టము లేని పనులున్నవి, వాటి నుండి నీవు బయటికి రావాలి, వాటిని నీవు అనుసరించకూడదు. ఈ యొక్క మరి దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయను, దూషణ మాటలు ఇవేవైతే ఉన్నావో అవి నిన్ను పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొద్దకు నడిపించవు. కాబట్టి వాటన్నిటిని నీవు విడిచి ఏం చేయమంటున్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే, అంటే పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మము చేత నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు. అంటే దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత, ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగిన వారమై పరిశుద్ధాత్ముని యొక్క సహాయమును పొందుకొనుచు నూతన జన్మ అనగా క్రీస్తులో తిరిగి జన్మించుట, పాతవి విడిచిపెట్టి పాత వాటిని మరచి రక్తములో కడగబడిన, క్రీస్తు రక్తములో కడగబడిన, ఆయన ద్వారా అభిషేకింపబడిన వారముగా మనము ఆయన యందు జీవించాలి అనే విషయాన్ని భక్తుడైన పేతురు గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై అంటున్నాడు. అంటే క్రీస్తునందు మన నివాసము స్థిరపరచుకోవాలి. క్రీస్తువను బండ మీద మనము కట్టబడాలి. క్రీస్తు మాట చేత మనము నిర్మింపబడాలి. అంటే ఏది దేవుని దృష్టికి అంగీకృతమో దాన్ని చేయమంటున్నాడు పేతురు. అంటే పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు
కట్టబడుచున్నారు అంటున్నాడు. మనం దేవునిలో కట్టబడాలంటే ఆయన చిత్తాన్ని జరిగించాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, మనము అంటే మనుష్యుల చేత విసర్జింపబడినను, ఒకవేళ మనుష్యులు నిన్ను వెలివేసిన, వాళ్ళు నిన్ను ప్రేమించకపోయినా, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అంటే ప్రభు దృష్టికి ఏది మేలైనదో ఏది మంచో దాన్ని అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారమై, అంటే ప్రభువును బట్టి పరిశుద్ధాత్మను బట్టి నీవు జీవించాలి. ఆ జీవించే విధానం ఏమై ఉండాలా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు అన్నాడు. క్రీస్తులో మనం ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే క్రీస్తులో కట్టబడతాం. అంటే ఆయన తన తండ్రి చిత్తాన్ని ఎలాగైతే జరిగించి నెరవేర్చారో మనం ప్రభువుని కలిగి ఉంటే ప్రభువును బట్టి పరిశుద్ధాత్మను బట్టి మనము తండ్రి చిత్తాన్ని జరిగించే వారమై ఉంటాము. మనము ఆయనలో నిర్మితమై ఉంటాము, ఆయన యందు జీవించే వారమై ఉంటాము. కాబట్టి ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులా స్థాపించుచున్నాను అంటున్నాడు. దేవుడు ఏదైతే ఆయన తన ప్రజల నిమిత్తము ఏదైతే ఆయన నిర్మింపజేశాడో ఆ నిర్మాణకుడైన తండ్రిని బట్టి ఆయన ద్వారా నిర్మింపబడిన మనము ఆ యొక్క నిర్మాణములో కొనసాగాలంటే మనము ప్రభువులో, ప్రభు యొక్క ఆత్మలో జీవించువారమై ఉండాలి. అటు రీతిగా మనం జీవించినప్పుడు ఏమవుతామంట? ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను అంటూ ఆయన యందు విశ్వాసముంచువారు ఏమాత్రమును పడడు అంటున్నాడు. అంటే నువ్వు ప్రభువులో ఉంటే, పరిశుద్ధాత్మలో ఉంటే నీలో జీవించువాడు ఆయనే కాబట్టి, ఆయన ఆత్మ నిన్ను జీవింపచేయని కాబట్టి నీవు సిగ్గుపడక ధైర్యము కలిగి ప్రభువును బట్టి ఏం చేయాలంటున్నాడు అను మాటను, అంటే ఆ ఏమాత్రమును సిగ్గుపడడు అను మాటను లేఖనమందు రాయబడి ఉన్నది అన్నాడు. లేఖనాల్లో ఏదైతే దేవుడు నీ గురించి నా గురించి ఒక కార్యాన్ని జరిగించారో ఆ కార్యము నెరవేర్చబడాలంటే మనం ప్రభువును బట్టి, ప్రభువు యొక్క ఉద్దేశాన్ని బట్టి, తండ్రి చిత్తాన్ని బట్టి మనము ఆయనకు సాక్షులుగా ఆయన యొక్క ఉద్దేశాన్ని అనుసరించువారై ఉండాలనే విషయాన్ని భక్తుడైన పేతురు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అది మూలకు తలరాయి ఆయను అంటున్నాడు. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను అంటున్నాడు. అంటే ఒకవేళ నీవు క్రీస్తుని అంగీకరించడంలో, విశ్వసించడంలో ఒకవేళ వెనుకబడుతున్నావేమో, ఒకవేళ నువ్వు వెనుకబడితే దేవుడు నీతో మరలా మాట్లాడతాడు. ఆయన మాట్లాడి నిన్ను తన యొద్దకు తిరిగి నడిపించువాడై ఉన్నాడు. అంటే నీవు ఏదైతే నిషేధిస్తున్నావో, క్రీస్తుని నిషేధిస్తున్న నీ ఆలోచన ఉందో అది తప్పని నువ్వు తెలుసుకొని మరలా ప్రభు దగ్గరకు వచ్చే స్థితి నీకు దేవుడు అనుగ్రహిస్తాడనే విషయాన్ని పేతురు ఇక్కడ గుర్తు చేస్తాడు. కాబట్టి కట్టువారు వాక్యమునకు అవిధేయులై అంటే ఎవరైతే ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి నడుచుకుంటున్నారో వారిని ఉద్దేశించి పేతురు అంటున్నాడు, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి అన్నారు. ఎవరైతే దేవునిని నిర్వర్తకముగా అంటే విడిచేవారిగా, ఆయన యొక్క వాక్యమును అనుసరించక త్రోసివేసేవారై ఉంటున్నారో వారు ఏమై ఉంటున్నారంట? తొట్టిల్లుచున్నారంట. దేన్ని బట్టి? వారు వాక్యమునకు అవిధేయత అంటే విధేయత లేని వారిగా, వాక్యమును అనుసరించక వాక్యమును విడిచిన వారై వారు బ్రతుకుతూ జీవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులనైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము క్రీస్తుతో ఉంటే
ఆయన ప్రజగా, ఆయన జనాంగముగా, ఆయన సొత్తుగా మనము చేయబడతాము. అనగా క్రీస్తులోనికి మనం మార్చబడతాము. ఆ క్రీస్తులో మనము నియమింపబడతాము. ఆ క్రీస్తుని బట్టి మనము జీవిస్తూ అనేకులను జీవింప చేయగలమనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేయుచున్నాడు. అంటే ఏది దేవుని యొక్క ఉద్దేశమైనదో ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్చాలి. అందుకనే ఆయన అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి. మనము చీకటిలో ఉన్న మనలను ఆయన తన వెలుగులోనికి నడిపించారు. ఆ వెలుగులో మనం ఏమవుతున్నామంట, ఆయన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము. ఎవరైతే మనల్ని పిలిచారో ఆ ప్రభువు యొక్క గుణాతిశయము, ఆయన యొక్క మంచి చెడ్డలను నీవు ఎరిగి గ్రహించి నీవు తెలియజేసేవాడుగా, తెలుసుకునేవాడుగా, అనేకుల చేత దానిని బట్టి నీవు జీవించేవాడవై ఉంటావు. దాన్ని బట్టే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును అంటాడు. నువ్వు ఇప్పుడు దేవుని యొక్క సమూహముగా, దేవుని యొక్క బిడగా, దేవుని యొక్క రాజ్య వారసుడిగా నీవు చేయబడుతున్నావు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ, పరిశుద్ధ జనమును దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు అంటున్నాడు. పరిశుద్ధ జనం అవుతున్నారు, దేవునికి ఏమవుతున్నారంట, సొత్తైన ప్రజలు. అంటే దేవుని ప్రజగా, దేవుని జనాంగముగా మీరు పిలువబడుతున్నారు అనే విషయాన్ని చెప్తూ, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవునికి ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అంటున్నాడు. అంటే మనము చీకటిలో ఉన్నప్పుడు కనికరం లేదు, దేవుని కృప లేదు, దేవుని యొక్క చిత్తము లేదు. నేడు ఆ చీకటిలో నుండి క్రీస్తు యేసు యొక్క రక్తము చేత కడుగబడ్డవారమై, పరిశుద్ధపరచబడ్డవారమై, ఆయన ఉద్దేశానుసారంగా జీవించేవారమై ఆయన అన్నప్పుడు మనం ఏమవుతున్నాం ఇక్కడ, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేమి అంటే దేవుని ప్రజలుగా, దేవుని జనాంగముగా, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు సాక్షులుగా మనం ఉంటున్నాము. ఆ యొక్క స్థితిని పేతురు ఇక్కడ గుర్తు చేస్తూ, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతేమి అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని కనికరించి తన కృపచేత మనల్ని రక్షించి, ఆ కృపయందు మనల్ని స్థిరపరిచి, ఆయనతో యుగయుగాలు జీవించే ఆ యొక్క ధన్యతను, యోగ్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాడని మరి భక్తుడైన పేతురు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ఆ పరిశుద్ధాత్మతో, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మరి ఏకత్వము కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక హృదయము కలిగి ప్రభువు రాకడలో ప్రభువుతో సదాకాలము జీవించువారమై ఉండాలని ఉదయకాల సమయమున భక్తుడైన పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నిజమైన ఆయన, నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను నీ బిడలుగా మేము కలిగి ఉండుటకు, చీకటిలో ఉన్న మమ్ములను నీ వాక్యపు వెలుగు ద్వారా, నీ వాక్యమందు మమ్ములను స్థిరపరిచి, బలపరిచి, విశ్వాసములోనికి నడిపిస్తూ, ఆ విశ్వాసములో కొనసాగుటకు తండ్రి నీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహింపజేసిన ఈ రక్షణను బట్టి వందనాలు. నిజమే నాయనా, మేము చీకటిలో ఉన్నంతకాలము నీ వెలుగును చూడలేక మరి పాపముతో, మరణముతో పోరాడాము. నేడు నాయనా, నీవు మా కొరకు, మా రక్షణ కొరకు నీవు చేసిన నీ గొప్ప యాగాన్ని బట్టి, నీ కుమారుడైన క్రీస్తు యేసుని బట్టి, ఆయన ద్వారా మాకు అనుగ్రహించిన విమోచనను బట్టి విమోచింపబడి తండ్రి నీ చిత్తములో నీ కుమారుని ద్వారా రక్షణలో కొనసాగుటకు మీ కృపనిచ్చి ఉన్నారు. కాబట్టి నాయనా, కృపచేత రక్షింపబడ్డ మేము నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ నీ నిత్యరాజ్యములో నీతో యుగయుగాలు జీవించగలందులకు యాజక సమూహముగా అయా నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు. కాబట్టి నాయనా, మేమందరము నీ యొక్క చిత్తాన్ని ఎరిగి, నీ ఉద్దేశాన్ని ఎరిగి, నీ ఆలోచనను ఎరిగి, నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ సత్యమునకు మరి సాదృశ్యముగా సర్వసత్యములోనికి నడిపింపబడుటకు మీ సహాయము మాకు దయచేయండి. మేము బలహీనులం ప్రభువా, బలపరచండి. మేము రోగులం ప్రభువా, స్వస్థపరచండి. మాకు ఏది నాయనా అవసరమైనదో వాటిని మీరు మాకు అనుగ్రహించి మమ్ములని మీ కృపచేత ముందుకు నడిపించండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు ఆయా కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్ట కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించగా అంతటందరూ మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో నీతో యుగయుగాలు జీవించగలందులో కట్టి కృప దయచేయమని
రేపటి సబాతి కొరకు నేటి నుంచే నీ వాక్యము చేత నీ ఆత్మచేత మమ్మలను సిద్ధింపజేసి నీ సన్నిధిలో సదాకాలము జీవించగలందుల కట్టి కృప దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.